2 నెలల్లో RRRకు అనుమతులు అట కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమనంటే ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల RRR పెడతా ఉన్నారో ఆ RRRకు ORR మధ్యలో ఈ ORR కూడా వస్తూ ఉంది. అంటే క్షమించాలి, ORR తర్వాత RRR వస్తూ ఉంది. అయితే RRRకు 2 నెలలు అనుమతులు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఎందుకు ఈ మధ్యలో ఒక మాట వచ్చిందంటే మావాడు ఒక స్టేటస్ పెట్టినాడు, దాన్ని చూసి నేను మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే ORR మధ్యలో RR మధ్యలో మీరు కొంత భూమిని కొనుక్కోండి. భూమిని కొనుక్కుంటే మీరు 10 సంవత్సరాల కాలంలో ఎట్లయితే ORR దగ్గర డెవలప్ అయిందో మీరు అట్లా డెవలప్ అవుతారని చెప్పి స్టేటస్ పెట్టడం జరిగింది. అంటే ఆయన రిజిస్టర్ చేసే వ్యక్తి కాదు, నార్మల్గా పెట్టినాడు. అది చూడడం వల్ల నేను చెప్తా ఉన్నాను. వాస్తవాలు కూడా అదే నిజం. అయినా అన్ని చోట్ల డెవలప్ కాలేదు, కొన్ని చోట్ల డెవలప్ అయింది. ORR చుట్టూ ఏడైంది, కొంచెం చాలా చుట్టూ ఖాళీ ఉంది. ఎక్కడ కాలేదు చెప్పండి. నాకంత హైదరాబాద్ గురించి ఐడియా లేదు. నేను ORR దాటిపోయి కూడా ముందుకు పోవడం జరిగింది చాలా చోట్ల. ORR చుట్టూ అంతా డెవలప్ అయిపోయింది, చాలా ముందుకు పోయింది. ఇంకా ORR తర్వాత కూడా ఇప్పుడు RRR పెడతా ఉన్నారు కదా. రేపు పొద్దున గట్ట హైదరాబాద్ 2వ రాజధాని గట్ట అయినప్పుడైతే, హైదరాబాద్ 2వ రాజధాని అయితే చాలా మటుకు అటు పటంచెరు దాటిపోయి ఇప్పటికీ సంగారెడ్డి దాకా పోతూ ఉంటుంది, ఇటు నల్గొండ దాకా కూడా పోతూ ఉంటుంది, ఇటు మన సిద్దిపేట దాకా కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇండస్ట్రియల్ పెరుగుతూ ఉంటుంది, మొత్తం పెరుగుతూ ఉంటుంది. అంతా సిటీ కాగా అయిపోయింది, ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది కదా హైదరాబాద్ కూడా. ఇంకో ప్రతిపాదన కూడా పట్టుకొచ్చిండు, ఎక్కువ కాలుష్యం వచ్చే ఫ్యాక్టరీలు కూడా RRR బయట పెడతారట. అది మాత్రం చాలా మంచి పద్ధతి. అది